హాయ్ అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే విజయవాడలో ఉన్న ప్రస్తుతం పరిస్థితి అండి ఇది. మొన్న కురిసినటువంటి వర్షాల ప్రభావంతో నీళ్ళు ఏ విధంగా వచ్చాయి, వరద నీళ్ళు ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు అనేదనైతే నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది మా తమ్ముడైతే నాకు వీడియో తీసి పంపించాడనమాట. కరెంట్ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తాడు మా తమ్ముడు. అన్ని జిల్లాల నుండి డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ పిలిపించుకున్నారు కదా అక్కడికి గవర్నమెంట్ తరపున. అక్కడికి వెళ్ళున్నాడు. ఎలా ఉన్నాయి ఏంటి అసలు వీడియో తీసి పెట్టు సారీ అని నేను అడగడం వల్ల అయితే నాకు వీడియో తీసి పంపించాడు. నీళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ ఎంత నీళ్ళున్నాయండి. అక్కడికి వెళ్ళి అయితే 3 డేస్ అయింది మా తమ్ముడు. అప్పటి నుంచి తీసిన వీడియో అయితే ఒక్కోటి నాకైతే పెట్టాడు. నేనైతే అన్నిటిని కొన్ని కలిపి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. కొన్ని ప్లేసుల్లో అయితే నీళ్ళు బాగా వెనక్కి వెళ్ళిపోయినాయి, తగ్గినాయంట. కొన్ని ప్లేసుల్లో అయితే ఇంకా నీళ్ళు తగ్గలేదంట, వరద నీళ్ళు వస్తూనే ఉన్నాయంట. కృష్ణమ్మ చూసారా ఎంతగా పొంగి పొర్లుతుందో, అస్సలు ఎంత నిండుగా ఉందో మరీను. ప్రకృతికి కోపం వస్తే మనం తట్టుకోలేమండి ఏదైనా. అంత సడన్‌గా వర్షం రావడం, అంత పెద్ద ఎత్తున వరదలు రావటం ఊహించలేదు కదా ఎవరు కూడా. ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు ప్రాణాపాయ స్థితి అనేది లేకుండా తగ్గిందనే చెప్పాలి. ఎంత మరీ పొంగుతుందో చూస్తున్నారా కృష్ణా నది. ఎక్కడ పట్టినా నీళ్లున్నాయంట. అందరూ జనాలు ఆ నీళ్ళల్లోనే నడుచుకుంటూ అటు వెళ్తున్నారంట. బాగా ఇబ్బందులు పడ్డారు అని చెప్తున్నాడనమాట మా తమ్ముడైతే. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా గవర్నమెంట్ తరపున అందరినీ పిలిపించారండి. కరెంట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చాలా వరకు ఒక్కొక్క మండలం నుండి 2, 3, 5 మంది, 10 మంది ఇలా అందరిని కూడా అక్కడికి రమ్మని పిలిచారనమాట. ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ అనేది చేస్తున్నారు పనులన్నీ. చెట్లు పడిపోయిన దగ్గర కానీ, కరెంటు లైన్లు తెగిపోవడము, ఈ వరద నీటికి బాగా అన్నీ పేరుకుపోయాయి కదా, ఎక్కడెక్కడ అన్నీ కొట్టుకొని వచ్చేసి అవన్నీ కూడా క్లీన్ చేయించడము అన్నీ కూడా చాలా స్పీడ్గా అయితే పనులు అయితే జరుగుతున్నాయంట. ఇంకా కొన్ని ప్లేసుల్లో మాత్రమే వరద నీరు వస్తుంది, చాలా వరకు తగ్గిపోయిందనే చెప్తున్నాడు. మళ్ళీ ఏమో మబ్బుగా ఉంది, వర్షం అంతటితో పోతే బాగుండు అనే పరిస్థితుల్లో అయితే కనిపిస్తున్నాయి. చాలామంది అయితే వచ్చున్నారనమాట. వాళ్ళందరూ స్టే చేసేదానికి ఒక క్యాంప్ ఆఫీస్ ఏదో ఇచ్చారంట. అక్కడ నుండి వాళ్ళు పనిచేసే దగ్గరికి వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తూ అయితే వీడియో అయితే తీశాడనమాట. అక్కడికి వెళ్ళి పనిచేసేటప్పుడు తీసి పెట్టమని అడిగాను నేనైతే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎట్టుంటాయో ఏమో నేనైతే తీయలేకపోవచ్చేమో, అందుకోసం అయితే నేను ఇది పెడుతున్నానని చెప్పాడనమాట. అక్కడ ఎలా ఉంటాయో ఏమో, ఆ వైర్లన్నీ తెగిపోయి ఎట్టుంటుందో ఏమో కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే నేనని ముందుగానే పెట్టాడు. చూస్తున్నారు కదా ఎక్కడ పట్టినా నీళ్ళే. అస్సలు మాకే అర్థం కాలేదు ఎటు నుంచి వస్తున్నాయని చెప్పి అన్నారనమాట. వాళ్ళంతా అలా చెప్పారంట. విపరీతమైన నీళ్ళు వచ్చేసాయి. చూస్తున్నారు కదా. అంతకంటే ముందు ప్లీజ్ నా వీడియోలు కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కన్నా మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే కమెంట్ చేసి చెప్పండి. అస్సలు ఎంత లోతులో ఉన్నాయో చూడండి నీళ్ళు.
ఎంత భయపడి ఉంటారో అసలు విజయవాడలో ఉన్నోళ్ళు. ఆ దేవుడి దయ వల్ల అంతటితో ఆగిపోయి ఆ వరద నీళ్ళన్నీ ఆగిపోతే బాగుండని కోరుకోవాలి మనం. దేన్ని మనం ఆపలేమండి. గాలైనా, వానైనా, నిప్పైనా, నీరైనా అని దేన్ని మనం ఆపలేము. అందరూ చూస్తున్నారా నీళ్ళల్లో ఎలా వెళ్తున్నారు, కర్రలు పట్టుకొని వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయంట, బాగా కొంచెం లోతట్టుగా ఉన్న ప్రాంతాలన్నీ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే బాగా ఫుల్గా జలమయం అయిపోయి ఉన్నాయంట. చాలా వరకు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయనే చెప్పాలి అండి. ఆ నీళ్ళు అనేది తగ్గిపోయినాయి, ఆ ఫ్లోడింగ్ అనేది అని చెప్తున్నాడు. కొన్ని ప్లేసుల్లోనే ఉన్నాయంట. అవి కూడా అన్నీ పారిపోతే బాగుండు తొందరగాను. చూస్తున్నారు కదా, బైకులు, కార్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి నీళ్ళకి. అంతే కదా, ఎంతండి మన ప్రాణం. మనం అనుకుంటాం ఏదైనా చేసేస్తాము అని, ప్రకృతి ముందు మనం ఏమీ చేయలేము. బ్రతుకు జీవుడా అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రము బాగా స్పీడ్గా స్పందించి కార్యక్రమాలు అయితే చేస్తుంది అని చెప్తున్నారు. ఆ వెహికల్లో వెళ్తూ ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు అన్నమాట. వెళ్ళినంత దూరం ఉందన్నమాట ఇదంతా. అన్ని డిపార్ట్మెంట్ల నుండి వెళ్ళారనమాట. ఇంతేనండి ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ.